దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రండి ప్రియులారా, ఈరోజు ఈ సమయము మనం ధ్యానించుకోబోయే దేవుని వాక్య భాగాంశం ప్రియులారా, యోబు ధన్యుడు. ప్రియులారా, యోబు గ్రంథం నుండి వాక్యం ధ్యానిద్దాం ప్రియులారా. యోబు ధన్యుడు అనే అంశము. దీనికి మొదట మనం ప్రార్థన చేసుకుని దేవుని సహాయము, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు జ్ఞానము, దేవుని పరిశుద్ధాత్మ సహాయం, శక్తి, జ్ఞానము, బుద్ధి వికాసం అర్థం చేసుకునే కృప అడుగుదాం ప్రియులారా. నాతో ఏకీభవించి ప్రార్థించండి. వినబోయే దేవుని వాక్య భాగాంశము మన హృదయంలో నూరంతలు ఫలించినట్లు, శాశ్వతంగా ఆ ఫలం నిలిచినట్లు, అనేక ఆత్మలను దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రాజ్యానికి చేర్చినట్లు, ధన్యులగునట్లు చేస్తాం ప్రియులారా. అలాంటి గొప్ప కృప శిలువనాథుడైన యేసుక్రీస్తు మనందరికీ దయచేస్తాడు. ప్రార్థన నాతో ఏకీభవించండి. ప్రేయర్. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, జీవాధిపతి అయిన రక్షక యేసయ్య, ప్రభువా, యోబు ధన్యత అనే చిన్న వాక్య భాగాన్ని ధ్యానించబోయేటప్పుడు, భూమి ఆకాశములు గతించని నిత్య జీవమిచ్చే వెలుగైన మార్గమైన సత్యమైన మీ వాక్య భాగం నుండి మా అందరితో హృదయంతో, దేహాత్మ, మనస్సుతో, శక్తితో మాట్లాడి మనందరినీ మీ పరిశుద్ధ రాజ్య వారసులుగా, నిత్య జీవులుగా, సాతానుపై అధికారము గల దేవుని ప్రజగా తీర్చిదిద్దమని, ముద్రించమని, ఇలాగు చేసి ఈ వాక్య భాగం వినుచున్న ప్రతి ఒక్కరిని మీ పరిశుద్ధ యేసు నామం బట్టి దర్శించమని, యోబు ధన్యత యేసుక్రీస్తు నామంలో మనందరికీ కూడా ఇవ్వమని, యోబు పొందిన మంచి భయభక్తి, ఆ చెడ్డతనాన్ని అసహించుకునే జీవితం, ఆ వినయం గల జీవితం మనందరికీ ఇవ్వమని, ఇలాగ చేసి మన పాపాలన్నిటినీ యేసు మీ రక్తంతో కడగమని, శాంతిదాతుడైన దేవ, ఇలాగ చేసి సాతానుని శీఘ్రముగా మీ పిల్లలైన మనందరి కాళ్ళ క్రింద యేసు అనే ధన్యకర నామము పేరిట చితక త్రొక్కాలని అనుగ్రహించమని యేసుక్రీస్తుని సర్వాధికార నామములు ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. ప్రియులారా, అంశము యోబు ధన్యత. మనము ఒక ఆత్మీయ పాట పాడుకుని సిద్ధమవుదాం ప్రియులారా. పాట కృపామృతం. ప్రియులారా, యేసయ్య కృపా సత్య సంపూర్ణుడైనాడు ప్రియులారా. ఆయన కృప అమృతమైంది, నిత్య జీవమైంది, జీవజలమైంది. ఇలాగే కృపామృతం అనే పాట నాతో ఏకీభవించి పాడండి. పాట. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జీవకు మధురాతి మధురం, నీ నామగానామృతం. యేసయ్యా, మా జీవితాన కురిసెనే నీ కృపామృతం, మా జీవకు మధురాతి మధురం, క్రీస్తుని నామామృతం, నీ కృపతోనే అనుక్షణం స్వస్థ పొందెదము, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివేసయ, నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి
పలుకరించితివే. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను తండ్రి. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది, కొనియాడదగినది. ఆమెన్. నా యేసుక్రీస్తు నీ నామమెంతో ఘనమైనది, కొనియాడదగినది. కృపయే నా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను. నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది స్వామి. కృపయే నా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చును. నీ మహదైశ్వర్యమనే వాక్యము ఎన్నటికీ తరగనిది. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. మా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం. యేసయ్యా నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరిచేరనివ్వవు. యేసయ్యా నీ సన్నిధిలో నివసించు మాకు ఏ అపాయము దరిచేరనివ్వవు. కృపయే నా అడుగులు స్థిరపరచి బండపై నిల్పెను. నీ ఔన్నత్యమును తలంచుచూ స్తుతించెదను తండ్రి. కృపయే నా అడుగులు స్థిరపరచి బండపై నిల్పెను. నీ ఔన్నత్యమును తలంచుచూ స్తుతించెదను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జిహ్వకు మధురాతి మధురం క్రీస్తుని నామామృతం. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం ప్రభువా తృప్తి పొందెదను. ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్. థ్యాంక్ యూ హోలీ గోస్ట్ ఫైర్ లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. We welcome you, Father, in this place. We welcome you, Jesus Christ, in this word of God. We welcome you, Holy Spirit, in this prayer. Please guide us, lead us, give us your holy wisdom,
power and new mind, new heart, new character, and totally transform child of God, and we enter a glorious body one day. In Jesus Christ supernatural mighty name, amen, amen. Hallelujah. Thank you Jesus. ಹೌದು ಪ್ರೇರೆ, ಯೋಬನ ಧನ್ಯತೆ ಎನ್ನುವ ವಾಕ್ಯ ಭಾಗದೊಳಗೆ ನೇರವಾಗಿ ಪ್ರವೇಶಾಗೋಣ ಪ್ರೇರೆ. ప్రియులార, యోబు గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో మనం యోబు చెప్పిన మాట చదువుతాం. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 29 వర్స్ 11th వర్డ్. ఇక్కడ చదివితే యోబు చెప్తున్నాడు తన గురించి, నా సంగతి చెవిన వినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతనిగా ఎంచెను. ప్రియులారా, అంటే మూల భాషలో యోబుని ధన్యునిగా ఎంచుతారని సాక్ష్యం ఇచ్చాను. అవును, యోబు సంగతి వినినవారు అతడు ధన్యుడని సాక్ష్యం ఇచ్చిరి. నిజంగా ఈ తరముల వారు పాత నిబంధన గ్రంథము వారు ప్రియులారా. అవును, ఎందుకనగా యోబు ఓపికను గురించి ధ్యానించండి అని యాకోబు పత్రిక యాకోబు రాస్తున్నాడు ప్రియులారా, యేసుక్రీస్తు శిష్యుడు. అవును, ఓపికతో ఉన్నవారిని ధన్యులని పిలుస్తారు కదా. అలాగే యోబు సంగతి వినినవారు అతడు ధన్యుడని సాక్ష్యం ఇచ్చారు పిల్లారా. మనము కూడా సాక్ష్యం ఇస్తున్నాం కదా. అవును, ప్రభు అయిన యేసు మాటలను ఆనాడు వినిన చెవులు దయగల మాటలు అని సాక్ష్యం ఇచ్చిరి. అవి అధికారము బలము గల మాటలని జనులు ఒప్పుకునిరి. యేసుక్రీస్తు గాలియు సముద్రమును ఈయన మాటలకు గాలి సముద్రము లోబడుచున్నవని ఆశ్చర్యపడిరి శిష్యులు. మరియు దేవుని బిడ్డ, నీ మాటలను విను చెవులు నిన్ను గూర్చి ఎట్టి సాక్ష్యం ఇచ్చునో అని మనం వేచి ఉండాలి. దేవుని చిత్తమైతే దేవునికి మహిమకరంగా మన మాటలు వినే చెవులు ఎట్టి సాక్ష్యం ఇస్తావో. అవును, ఇలాగే ఆనాడు సమూయేలు ప్రవక్త చెవులకు గొర్రెల అరుపులను ఎడ్ల రేంకెలను వినబడెను. సమూయేలు మొదట గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనము. ఫస్ట్ శామ్యుయల్, ద బుక్ ఆఫ్ ఫస్ట్ శామ్యుయల్ ప్రొఫెట్ 15th చాప్టర్ 14th వర్డ్. అక్కడ అమాలేకీయులపై యుద్ధము చేసిన సౌలు రాజు సమస్తమును హతము చేయుటకు ఆజ్ఞాపించబడెను దేవునిచే. అయితే ఆ సౌలు రాజు లోబడిని కారణంచే అతడు ఇశ్రాయేలులపై రాజుగా ఉండకుండా దేవుడు అతన్ని విసర్జిస్తాడు ప్రియులారా. అవును, మన జీవితం గూర్చిన మంచి సాక్ష్యమును అనేకులు వినబడినట్లు జీవించాలి అని దేవుని చిత్తం ప్రియులారా. ఇలాగే మన సంగతి చెవిన వినబడిన వారు మనము అదృష్టవంతులమని ధన్యులమని సాక్ష్యం ఇచ్చుదురుగాక. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్త నామములో ఆయన పంపించే సత్యస్వరూపుడైన పరిశుద్ధాత్మ అధికారంలో ఇలాగే క్రీస్తు జీవితమందు ఆ యేషయ పలికిన ప్రవచనములో నెరవేరేను. ఒక దినము యేసుక్రీస్తు ప్రభు సమాజ మందిరంలో యేషయ ప్రవక్త గ్రంథం చదువుచుండగా తన్ను గూర్చి రాయబడిన చోట ఆయనకు దొరికిన ఆ చోటు, నేడు మీ వినికిటిలో ఈ లేఖనము నెరవేరినది అని క్రీస్తు యేసు చెప్పాను. లూకా సువార్త 4వ అధ్యాయము 21వ వచనం ప్రియులారా. అవును, యేసుక్రీస్తు మొట్టమొదటిసారిగా ఆ సమాజ మందిరంలో వాడిక చొప్పున వెళ్ళుచుండగా ఒకరోజు యేసుక్రీస్తుకు ఆ దేవుని గ్రంథం చదువుటకు అవకాశం వస్తుంది. అప్పుడు ప్రభు చెప్తాడు, నేడు మీ వినికిటిలో ఈ లేఖనము నెరవేరినది. ఏ లేఖనము? దేవుని ఆత్మ నా మీద ఉన్నది. ఆయన నన్ను బీదలకు సువార్తమానము చెప్పుటకు, చెరలో చిక్కుకున్న వారిని విడిపించుటకు, విడుదల చేయుటకు, బంధింపబడిన వారికి స్వతంత్రం ఇవ్వటకు, దేవుడు నియమించిన శుభవర్షము మరియు ఆయన కోపము చాటుటకు
పంపిన సువార్త నేను అని చెప్తున్నాడు. ప్రియులారా, లూకా సువార్త 4వ అధ్యాయం 21వ వచనము మరియు మత్తయి సువార్త 13వ అధ్యాయము 16వ వచనం చదువుతాం. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 13 వర్స్ 16th వర్డ్. మీ కన్నులు చూచుచున్నవి కనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినబడుచున్నవి కనుక అవి ధన్యములైనవి అని శిష్యులకు ప్రభు చెప్తాడు. అవును, ఇక్కడ కేంద్ర బిందువు అయిన మాట ఏమిటంటే ప్రియులరా, చెవిన వినబడిన సంగతి. ప్రియులరా, నా సంగతి వినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ధన్యుడిగా సాక్ష్యమిస్తారు అని యోబు చెప్తున్నాడు 29వ అధ్యాయం 11వ వచనంలో. అంటే యోబు జీవితము ఎవరు చెవికి వినబడుతుంది, వారు ధన్యులని యోబు గురించి చెప్తారు. అంటే చెవుల వినబడేది గొప్ప సంగతి ప్రియులారా. కొత్త నిబంధనలో మరి వినుట ద్వారా విశ్వాసము కలుగును. ఆ విశ్వాసము క్రీస్తు గురించి, ప్రియులారా, సువార్త గురించి. ఇలాగ యేసుక్రీస్తు కూడా నేడు మీ వినికిటిలో ఈ లేఖనము నెరవేరినది, దేవుని ఆత్మ నా మీద ఉన్నది, నన్ను లోకరక్షకునిగా అనేకులను చెరలో నుండి విడిపించు అనిగా, సాతాను మరణ ఛాయలో ఉన్నవారిని వెలుగులోకి జీవంలోకి తెచ్చేవానిగా, మంచి కాపరిగా గొర్రెలకు పంపి ఉన్నాడు. మీ వినికిటిలో నేడు. ప్రియుల, వినికిటి అంటే చెవి గురించి ప్రియులరా. మీరు ఏమి వింటారో దాని గురించి జాగ్రత్త అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. అవును, ఇలాగే నేను కూడా కొన్నిసార్లు దేవుని స్వరం విన్నాను ప్రియులరా. తండ్రి స్వరము ఆకాశమందు, దేవుని కుమారుడు స్వరము చెవుయందు, పరిశుద్ధ ఆత్మ దేవుని స్వరము ఆత్మయందు, హృదయమందు. ఈరోజు ప్రియులరా, సోమవారం మండే మధ్యాహ్నం ఇలాగే నా రూమ్లో గోడకి ఇలాగే కూర్చున్నప్పుడు దేవుని హస్తము నా లెఫ్ట్ చెవులు రైట్ చెవులు ఇట్లా తాకినవి. ప్రియులరా, ఎందుకనగా నా సంగతి వినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచాలి. అంటే దేవుని మాట, దేవుని సంగతి వినబడే చెవులుగా ప్రభు స్పర్శిస్తాడు. మరి ధన్యకరముల అయ్యే చెవులుగా, సువార్త వినే, దేవుని స్వరం వినే చెవులుగా ప్రభు ఆశీర్వదిస్తాడు. ఇలాగే దేవుని వాక్యం వినే మన చెవులు దేవుని వాక్యమని యేసుక్రీస్తు స్పర్శించే ముట్టే ఆ చెవులు ధన్యకరం చెవులు అవుతావు ప్రియులారా. ఇలాగే యోబు ధన్యుడు అని చిన్న అంశభాగం ధ్యానిస్తుంది ప్రియులారా. యోబు సంగతి వినబడిన ప్రతివాడు యోబుని అదృష్టవంతునిగా ఎంచుతాడంట. మన సంగతి ఏమని మనం దేవుని వాక్య వెలుగులో ప్రశ్నించాలి ప్రియులారా. నా మాటలు విను చెవులు దేవుని మహిమపరచాలి, మరి సాక్ష్యం ఇవ్వాలి ధన్యులని. నేడే మీ వినికిటిలో ఈ లేఖనము నెరవేరినది అని క్రీస్తు చెప్పినట్లు మనము కూడా జీవించాలి. ఇలాగే మీ కన్నులు కనబడినను మీరు కానరు, మీ చెవులు వినబడినను మీరు వినరు, మీ హృదయము దేవుని వాక్యం గ్రహించి అర్థం చేసుకోరు అని వాక్యము ప్రభు చెప్తున్నాడు. ఇది బయట వారికి మరుగై ఉన్నది, మీకైతే అన్నీ వివరంగా చెప్పబడినదని శిష్యులకు చెప్తాడు. బయట వారికి సామెత రూపంగా, పారబుల్స్గా, ఒక కథ రూపంగా మరుగై ఉన్నది. అంటే యేసుక్రీస్తుని ప్రేమించే వారికి, ఆయన మాటలు గైకుని నడిచేవారికి, యేసయ్యని వెంబడించే వారికి, యేసుక్రీస్తు మాట విని ధన్యకరమైన చెవులు గల వారికి ప్రియులారా యేసుక్రీస్తుని వాక్యము ద్వారా
వెంబడించి ఆయనను చూచే కన్నులు గలవారికి, చెవులు గలవారికి, అవును ప్రభు చెప్తాడు, మీ కన్నులు ధన్యకరమైనవి, మీ చెవులు ధన్యకరమైనవి. అనేక రాజులు, ప్రవక్తలు మరియు దేవజనులు ఈరోజు చూడడానికి, వినడానికి ఇష్టపడిరి కానీ వారు పొందలేదు. అవును ప్రియ, నీవు నేను ధన్యులు. ఎందుకనగా చూచే నమ్మవారి కంటే చూడక నమ్మేవారు భాగ్యవంతులు, ధన్యులు. అవును ప్రియ, దేవుని వాక్యము దేవుడై ఉన్నాడు ప్రియులారా. ఆ వాక్యం యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మాటగా లేఖని యందు నివసిస్తున్నాడు, బైబిల్ అందు. ఆయన మాట విని, ఆయన ప్రేమించి, ఆయన మాట వినేవారు ఆయన ప్రేమిస్తాడు, తండ్రి ప్రేమిస్తారు, ఇద్దరు వచ్చి మాలో నివసిస్తారు. అలాంటి యేసుక్రీస్తుని మాట విని ప్రేమించే దేవుని పిల్లల అవే ధన్యత ప్రభు మన చెవులు, కన్నులు ప్రభు మనానికి ఓనుగాక. యేసుక్రీస్తు నామములో తండ్రి, పరిశుద్ధాత్ముడు. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగంలో ముగిద్దాం ప్రియులారా. ప్రార్థన నాతో ఏకీభవించండి. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా, 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 ప్రేమస్వరూపి, చెలించే ఆత్మస్వరూపుడా తండ్రి, యోబు ధన్యత అనే చిన్న వాక్య బాగా ధ్యానించినాం తండ్రి. యోబు గురించి వినబడిన చెవులు ధన్యకరములైనవి అని యోబు చెప్తున్నాడు, సాక్ష్యమిస్తున్నాడు తన గురించి, మన గురించి. మరి యేసుక్రీస్తు గురించి విని దాని ప్రకారం, ఆయన యేసుక్రీస్తు చెప్పిన మాటల ప్రకారం నడుచుకున్నటకు, మరియు మాలో క్రీస్తు నిన్ను అనేకులు చూచుటకు, మమ్మల్ని నీ కృప ద్వారా ధన్యులమని చెప్పుటకు మీరే కృప ఇస్తారు ప్రభు, నీ చిత్తానుసారంగా. అలాగే మా ద్వారా, మీ పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యము ద్వారా మేము మిమ్మల్ని చూచుటకు, మీ స్వరం వినుటకు, మా ద్వారా అనేకులు మిమ్మలను తండ్రి యేసయ్య పరిశుద్ధాత్మ చూచుటకు, వినుటకు ధన్యకరమైన పరిశుద్ధ ప్రార్థన, విశ్వాస, సాక్ష్య నిత్య జీవితం జీవించుటకు, సాతాన్ని సులభంగా జయించుటకు గొప్ప జీవితం ఇస్తారని యేసుక్రీస్తు నామంలో ఇవ్వమని, యేసుక్రీస్తు సర్వాధికార నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. మహిమగల దేవ, ఏకదేవ, సత్యదేవ, యేసుక్రీస్తు నామంలో ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. ప్రియులారా, యోబు ధన్యుడు మరియు యోబు ధన్యత అనే చిన్న వాక్య భాగం ధ్యానించిన ప్రియులారా, మనం కూడా యోబులాగా దేవుని వెంబడిస్తే, ప్రేమిస్తే, నా రక్షకుని ఎరుగుదును అని యోబు గురించి, యోబు ఇచ్చినట్లు మనం కూడా దేవుని గురించి, యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తే ధన్యులవుతాం ప్రియులారా. మరి యేసుక్రీస్తు నేడే మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరినది అని చెప్పినట్లు, లేఖనమును, దేవుని వాక్యం నేడే నెరవేరిస్తే, పాలిస్తే, దాని ప్రకారం జీవిస్తే, దేవుని మాట అనుసారంగా మనం ధన్యులవుతాం ప్రియులారా. మన కన్నులు, మన చెవులు, మన జీవితం, ఆత్మ, దేహ, మనస్సు దేవుని పరలోక శక్తితో, పునరుద్ధరణ శక్తితో తండ్రి యేసుక్రీస్తు నింపుతాడు. అలాంటి ధన్యకరమైన జీవిత శిలువ శక్తి ప్రభు మనందరికీ ఇవ్వనుగాక. యేసుక్రీస్తు నామంలో ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మరొక వాక్య భాగంలో దేవుని చిత్తమైతే కలుద్దాం. అంతవరకు ధన్యకరమైన చెవులు గల, కన్నులు గల జీవితం వాక్యమైన దేవుడు యేసుక్రీస్తు నామములో తండ్రి ఇస్తాడు. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని సన్నిధి, సావాసం, అన్యోన్యత, మార్గదర్శనం, కటాక్ష, బోధన, స్వరం, ఆత్మీయ నేత్రాలు మీతో, మీ కుటుంబంతో, మీ సంఘంతో,
మీ ప్రియులైన వారితో మీ ప్రయాణం మీ చేతి పనులతో, మీ స్వార్థ సేవతో, మీ విశ్వాసం నేత్రంతో ఉండునుగాక పరిశుద్ధ ఆత్మతో. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్ ఫైర్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్ ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. Thank you, Jesus. Thank you, Jesus. You are my life, your only life.